అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే BA స్పెషల్ ఇంగ్లీష్ కానివ్వండి, PG ఇంగ్లీష్ కానీ చదువుతున్న వాళ్ళకి శామ్యుయల్ జాన్సన్ రాసినటువంటి ప్రఫీస్ టు షేక్స్పియర్ అనేది ఉంది. యాక్చువల్గా ప్రిఫేస్ అంటూ ఉంటారు, బట్ ఇట్స్ ప్రఫీస్ అని పలకాలి. ప్రఫీస్ టు షేక్స్పియర్ అంటే ఇంట్రడక్షన్ టు షేక్స్పియర్ అని అర్థం. దీన్ని రాసింది శామ్యుయల్ జాన్సన్. ఈయన 18వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. లెక్సికోగ్రాఫర్ అంటే డిక్షనరీలు రాసేవాళ్ళని లెక్సికోగ్రాఫర్స్ అంటారు. అండ్ లిటరరీ క్రిటిక్ అంటే విమర్శకుడు అనమాట. శామ్యుయల్ జాన్సన్ ముఖ్యంగా డిక్షనరీ ఏదైతే ఉందో దానికి బాగా పేరు అనేది వచ్చింది, దానికి డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. అలానే హీఈస్ ఆల్సో నోన్ ఫర్ హిస్ క్రిటికల్ ఎస్సెస్ ఆన్ వేరియస్ ఆథర్స్ అండ్ లిటరరీ వర్క్స్. ఆయన ఏం చేశాడంటే చాలా రచయితల మీద ఆయన విమర్శనాత్మక పుస్తకాలు అనేవి రాయడం అనేది జరిగింది. ఇక షేక్స్పియర్, ప్రఫీస్ టు షేక్స్పియర్ కాబట్టి షేక్స్పియర్ గురించి ఏం రాశాడంటే అసలు షేక్స్పియర్లో ఉన్న మెరిట్స్ ఏంటో రాశాడు, షేక్స్పియర్లో ఉన్న డిమెరిట్స్ ఏంటో రాశాడు. యాజ్ వెల్ యాజ్ ఏం చేశాడంటే ఆనాడు ఎక్కువగా క్రిటిసిజం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని సమర్థించాడు కూడా. మెరిట్స్ ఆఫ్ షేక్స్పియర్. జాన్సన్ గ్రేట్లీ అడ్మైర్డ్ షేక్స్పియర్. జాన్సన్ షేక్స్పియర్ని చాలా మెచ్చుకున్నాడు. ఈ కన్సిడర్డ్ హిమ్ ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ ప్లేరైట్. ఉన్న వాళ్ళలోకెల్లా ఇంగ్లీష్లో ఎవరైతే నాటకాలు రాస్తారో అందరిలోకెల్లా అతన్ని చాలా గ్రేటెస్ట్గా భావించాడు, అతన్నే టాప్గా భావించాడు. జాన్సన్ బిలీవ్ ద షేక్స్పియర్స్ ప్లేస్ హ్యాడ్ యూనివర్సల్ అపీల్. ఎక్కడికి వెళ్ళినా కానీ అతను ఏదైతే రూపొందించాడో ఆ పాత్రలు అనేవి, అలానే అతని రచనలు ఏవైతే నాటకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళకైనా నచ్చుతాయి. దే యాక్యురేట్లీ పోర్ట్రేడ్ హ్యూమన్ నేచర్. ఆ నాటకాలు అనేవి మనిషి యొక్క మానసిక ఏదైతే ప్రవృత్తి ఉంటుందో దాన్ని సింపుల్గా అండ్ అట్లానే చూపించింది, రియాలిటీ అనేది చూపించింది. దే డిపిక్టెడ్ ద హ్యూమన్ ఎక్స్పీరియన్స్. మనిషిలో ఉన్న పాత అనుభవాలన్నింటినీ అవి జ్ఞప్తికి తెచ్చే విధంగా ఉన్నాయి. ఈ ప్రైజ్డ్ షేక్స్పియర్స్ ఎబిలిటీ టు క్రియేట్ వివిడ్ అండ్ మెమరబుల్ క్యారెక్టర్స్. ఆయన ఏవైతే క్యారెక్టర్స్ రాశాడో అవన్నీ కూడా ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఇయాగో కానివ్వండి, ఒథెల్లో కానివ్వండి, అండ్ బెసానియో, యాంటోనియో, ఇలాంటి రోమియో, జూలియట్, వీళ్ళందరూ కూడా గుర్తుండిపోయే పాత్రలు అనమాట. హీ స్కిల్ఫుల్లీ కంబైన్డ్ కామెడీ అండ్ ట్రాజడీ ఇన్ ఈస్ ప్లేస్. హీ పర్ఫెక్టెడ్ బ్లాంక్ వర్డ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతకుముందు రాస్తే కామెడీ అయినా రాయాలి, లేకపోతే ట్రాజడీ అయినా రాయాలి. కానీ కామెడీ, ట్రాజడీ రెండింటిని కలిపి చాలా చక్కగా రాశాడు. దీన్ని కూడా విమర్శించాడు. దీనికి శామ్యుయల్ జాన్సన్ ఏం చెప్తాడంటే జీవితం అనేది కామెడీ అండ్ ట్రాజడీ యొక్క సమ్మిళితం. ఒకళ్ళ జీవితం ట్రాజడీగానే ఉండదు, ఇంకోళ్ళ జీవితం కామెడీగానే ఉండదు, రెండిటి సమ్మేళనం అన్నమాట. కాబట్టి అది చెప్పాడు. అండ్ బ్లాంక్ వర్డ్స్ అనే దాన్ని ఇతను చాలా చక్కగా రాయడం అనేది జరిగింది. ఇక షేక్స్పియర్ వీక్నెసెస్, బలహీనతలు వచ్చేసి ఇతని రచనలు ఏవో పంచతంత్ర కథల్లాగా ఉండవు. ద ఫాల్స్ ఆఫ్ షేక్స్పియర్ ఇంక్లూడ్ హిజ్ ల్యాక్ ఆఫ్ మోరల్ పర్పస్. పంచతంత్ర కథలు చివరికి దురాశ, దుఃఖానికి చేటు, ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే. అబ్సెన్స్ ఆఫ్ పొయిటిక్ జస్టిస్ ఇన్ హిజ్ ప్లేస్. మీరు కనుక బాహుబలి చూసినట్లయితే నీళ్ళలో ముంచి చంపుతారు ఒక తెగ, వాళ్ళు కూడా చివరికి పొయిటిక్ జస్టిస్ చేస్తాడు బాహుబలి, వాళ్ళని కూడా నీళ్లతో ముంచి చంపుతాడు. ఆ కట్టను తెంపేయడం, ఆ జలాశయంలో నుండి నీళ్లు రావడం, వాళ్ళందరూ చచ్చిపోవడం, దాన్ని పొయిటిక్ జస్టిస్ అంటారు. అంటే ఏం లేదు, కంటికి కన్ను పంటికి పన్ను మాదిరి అనమాట. ఆ విధంగా రివెంజ్ ప్లేస్ అలా ఏం ఉండదు ఇందులో షేక్స్పియర్ దాంట్లో. లూజ్లీ ఫార్మ్ ప్లాట్స్ విత్ మిస్డ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్. ఎక్కడ కూడా మంచి చెప్పే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఫోర్స్ అండ్ ఇంప్రాబబుల్ క్యాటాస్ట్రఫీస్. ప్రమాదాలు జరిగితే దానికి ఒక సమయం, సందర్భం ఏం ఉండదు. ఎనాక్రనిజం అంటే ఒక సమయంలో ఉన్న ఇంకో వ్యక్తిని ఇంకో సమయంలో ఉన్న ఇంకో వ్యక్తిని కలుపుతాడు అనమాట. అంటే ఒక టైంని కూడా ఫాలో అవ్వడం ఉండదు. గ్రాస్ అండ్ లైసెన్షియస్ జోక్స్ అంటే ఒక రకమైన బూతులు కూడా, అందులో అశ్లీలమైన జోక్స్ కూడా ఉంటాయి. టీడియస్ నేరేషన్, కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి. కోల్డ్ అండ్ వీక్ సెట్ స్పీచెస్, కొంతమంది స్పీచ్లు ఇస్తారు అసలు ఏమాత్రం కూడా మనకి నచ్చవు. ఓవర్ యూజ్ ఆఫ్ సొనారస్ ఎపిథెట్స్, కొన్ని సామెతలు లాంటివి వాడడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఎక్సెసివ్ పన్స్ అండ్ క్విబుల్స్, ఎక్కువగా కూడా చతుర్లాడ్డాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఇప్పుడు మీరు చూసినట్లయితే కింగ్ డంకన్ చంపే సమయంలో హ్యామ్లెట్ కాదు, ఈ ఉంటాయి కొన్ని కథలు ఉంటాయి, వాటిలో చంపేటప్పుడు కూడా ముందు కొన్ని వాటిల్లో కామెడీ ఉంటుందన్నమాట. అలాంటివి ఉంటూ ఉంటాయి.
occasional failure to deliver great excellence due to trivial conceits that spoil the effect of his tragic scene. ఇందాక చెప్పింది మ్యాక్బెత్లో అండి. మ్యాక్బెత్లో వచ్చేసి కింగ్ డన్కన్నే చంపాలి. ఆ టైంలో కూడా ఆ చంపే చాలా గ్రేవ్ సిచ్యువేషన్ ముందు కామెడీ ఉంటుంది తాగుబోతుంది. సో అట్లా ఏంటంటే ఒకలాంటి కొంచెం, కాకపోతే ఇప్పుడు అదే ట్రెండ్, అప్పట్లో ఆ విధంగా కాదు. ఏంటంటే ఇదిగోండి, గ్రేట్ ఎక్స్టెంట్ డ్యూ టు ట్రివియల్ కన్సిడర్ దట్ స్పాయిల్ ద ఎఫెక్ట్ ఆఫ్ హిస్ ట్రాజిక్ సీన్స్. ట్రాజిక్ సీన్స్ ఎక్సలెంట్గా ఎఫెక్టివ్గా ఉంటాయి, కానీ దాన్ని ఎట్లానే కొంచెం కామెడీ ఇట్లా పెట్టి చెడగొట్టడం ఇట్లాంటివి జరుగుతాయి అనమాట. త్రీ యూనిటీస్ ఏంటంటే, ఇన్ ఈస్ ప్రొఫీస్ టు షేక్స్పియర్ జాన్సన్ డిస్కసెస్ క్లాసికల్ యూనిటీస్ ఆఫ్ డ్రామా. డ్రామాలో 3 యూనిటీస్ ఉంటాయండి. యూనిటీ ఆఫ్ టైం అండి, అంటే 24 గంటల సమయంలోనే ఆ కథ నడిచి ఉండాలి. ఆ తర్వాత యూనిటీ ఆఫ్ ప్లేస్, అంటే సింగిల్ లొకేషన్లోనే జరగాలి. సపోజ్ అడవిలో అనుకోండి, అడవిలోనే టోటల్ 24 అవర్ పీరియడ్లో జరిగేది, ఆ విధంగా సింగిల్ లొకేషన్లో జరిగే దాన్నే మనం తీసుకోవాలి. అండ్ సింగిల్ కోహెసివ్ ప్లాట్ అయి ఉండాలి. నానా రచ్చగా 10 కథలు కలుస్తాయి అందులో అని చెప్పకూడదు. సింగిల్ కథే ఉండాలి, స్పష్టంగా ఉండాలి. దీన్ని షేక్స్పియర్ ఆఫెన్ ఇగ్నోర్డ్. వీటన్నిటినీ కూడా, మూడిట్లో ముఖ్యంగా రెండింటిని బాగా అసలు పట్టించుకోవాలి. షేక్స్పియర్ ఫాలోడ్ ద ఇంపార్టెంట్ యూనిటీ ఆఫ్ యాక్షన్ సాటిస్ఫాక్టరీలీ. ఇందులో ఫాలో అయింది ఏంటంటే యూనిటీ ఆఫ్ యాక్షన్. ఒక కథని తీసుకుంటారు, రోమియో జూలియట్, వాళ్ళదే సాగుతుంది ఎండ్ వరకు. సింగిల్ కోహెసివ్ ప్లాట్, ఓకే, సింగిల్ ప్లాట్ చాలా స్పష్టంగా తీసుకుంటాడు ఆ విధంగా. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిటీస్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్, జాన్సన్ ఆర్గ్యూస్ దట్ అదరెన్స్ టు దీస్ రూల్, ఈ 3 యూనిటీస్ని ఏం పాటించనక్కర్లా. యూనిటీ ఆఫ్ యాక్షన్ ఈజ్ సఫిషియంట్. షేక్స్పియర్ ఏదైతే ఫాలో అయ్యాడో అది చాలు. అల్టిమేట్లీ జాన్సన్ డిఫెండ్స్ షేక్స్పియర్స్ డీవియేషన్, ఆర్గ్యూస్ దట్ దే యాక్చువల్లీ ఎన్హాన్స్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హిస్ వర్క్స్. యాక్చువల్గా షేక్స్పియర్ నాటకాలు అంత బాగా రావడానికి కారణం ఆనాటిలో ఉన్న ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని బ్రేక్ చేయడం వల్లనే సాధ్యమైంది అని శామ్యుయల్ జాన్సన్ పేర్కొనడం జరిగింది. థ్యాంక్స్ ఎ లాట్. ఏదైతే ఇంకా సిలబస్ అనేవి ఉన్నాయండి మీకు ఇక్కడ ఐకార్డ్స్లో, ఇప్పుడు కొన్ని సెకండ్లోనే మీకు ఎండ్ స్క్రీన్స్లో రావడం జరుగుతుంది. ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా మీ సిలబస్ని కంప్లీట్గా పూర్తి చేయొచ్చు. ఇంకా మిగతాయి ఏవైతే సిలబస్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్క్రిప్షన్స్లో మీకు ఆ యొక్క వీడియోస్ లింక్స్ అనేవి ఇవ్వబడి ఉంటాయి. ఐకార్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ స్క్రీన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి, కాబట్టి త్వరగా మీ సిలబస్ని మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఎ లాట్ వన్స్ అగైన్.